హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసిన. స్వీట్ క్రేవింగ్స్ అనిపించినప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులో వాటర్ వేసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టి మంచిగా మరిగించుకోవాలి చాలాసేపటి వరకు. ఇలా వాటర్ మంచిగా మరిగిన తర్వాత అందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఎక్కువ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా వేసేసుకోండి. ఇలా షుగర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా కొద్దిసేపు బాగా మరిగించేసేయండి. నేను స్వీట్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి నేను ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ కన్సిస్టెన్సీ థిక్గా అయ్యే వరకు అలాగే మరిగిస్తూ ఉండండి. చూడండి, కాస్త కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్పూన్తో ఒకసారి కలిపేసుకుంటూ ఉండండి. ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఒకసారి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇది కామన్ స్వీట్ ఐటెం అయితే కాదు, చాలా రేర్గా చేసుకుంటాం. మనం ఎప్పుడైతే అమ్మవార్లకి నైవేద్యం పెట్టాలి అనుకుంటామో అప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇచ్చేస్తాం అన్నమాట. సో అప్పుడు మనం కరెక్ట్ ప్రాసెస్లో చేయలేక వాటిని గట్టిగా చేయడంతో అవి ఎవరు తినలేక పాడేయడం వంటివి చేస్తూ ఉంటారు. సో ఒకసారి ఈ స్టైల్లో చేసినామనుకో సెట్ అయిపోతుంది, మెత్తగానే వస్తాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మన వాటర్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మంటని సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అలానే ఉంచేసేయాలి. చూసేయండి, లైట్ కాఫీ కలర్లోకి అయితే వాటర్ చేంజ్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి. బౌల్ అంటే అదే బేషన్ని తీసుకోవాలి. గోధుమ పిండిని కూడా తీసుకొని మీరు ఎంత క్వాంటిటీలో అయితే చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో పిండిని కూడా తడుపు వేసుకోవాలి. యాక్చువల్గా నేను కొంచెమే చేయాలి అనుకున్నా, ఎందుకంటే స్వీట్ ఎవరు ఎక్కువ తినరు కదా ఇష్టంగా, మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమో అనుకున్నా. కానీ మా బాబుకైతే ఇవి చాలా ఇష్టంతో తింటాడు అనేసి ఇంకొంచెం పిండిని అయితే యాడ్ చేసిన. మా బాబు తింటాడులే, వేస్ట్ అవ్వవు అనే ధైర్యంతో. ఫైనల్గా అయితే నేను ఇంత క్వాంటిటీలో అయితే పిండిని తీసుకున్న తర్వాత మనం ఫస్ట్లో రెడీ చేసి పెట్టుకున్న వాటర్ని ఈ పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పిండి ముద్దలు కట్టకుండా ఉండేలా స్మూత్గా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి మొత్తం వాటర్ని పోసి తడిపేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ని తీసుకుంటూ మొత్తం పిండిని మిక్స్ చేసుకోవాలి. కాస్త అటు ఇటుగా చల్లబడిన తర్వాత చేయితో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. స్పూన్తో మొత్తం మిక్స్ చేసుకుంటే ప్రాపర్గా రాదు పిండి తడుపుకోవడం, కాబట్టి హ్యాండ్తో కలిపేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండ్ సారీ. ఎందుకనేసి అంటే ఫస్ట్ వీడియోకి నా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు నా వాయిస్ నేను చూసుకునే భయపడినా. సో పర్లేదు, వాయిస్ ఓవర్ మంచిగా ఇస్తుంది, బెటరే అనుకునే వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వాయిస్ని చూసి భయపడిన వాళ్ళకైతే ఐఎమ్ రియల్లీ సారీ, ఎందుకంటే నేనేం చేయలేను దానికి, నా వాయిస్ ఉండింది అంతా. ఫైనల్గా ఇలా పిండిని అయితే చపాతీ బ్యాటర్ లాగా తడపేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ కూడా సేమ్ చపాతీలానే రౌండ్ చేసేసుకొని దాని కింద పైన పిండి పెట్టేసి దాన్ని కూడా వెడల్పుగా చపాతీ కర్రతో వెడల్పుగా చేసేసుకోవాలి. ఈ ఐటెం నేర్చుకున్న స్టార్టింగ్లో నేను కూడా ఇలా అస్సలు చేయకుండే, ఏదో చేయితో చేసినామా అంటే చేసినామా అన్నట్టు చేసి పెట్టేస్తుండే, కానీ అవి ఈక్వల్ షేప్లో అయితే అస్సలు ఉండకుండే. ఇలా చపాతీలా వెడల్పుగా చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ని అయితే తీసుకోండి. దానికి అంచులు ఉండకుండా చూసుకోండి, అంచులు లేని గ్లాస్ని తీసుకోండి. వెడల్పుగా చేసిన దానిపైన గ్లాస్ని పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రౌండ్స్ని ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి, ఇది చేసుకోవడం అసలు సన్నగా అయితే అస్సలు చేసుకోవద్దు, లావుగే ఉండాలి. లావుగా చేసుకుంటేనే మెత్తగా వస్తాయి, సన్నగా చేసుకుంటే అయితే గట్టిపడిపోతాయి వెంటనే. సో ఇలా ఒక 2-3 చపాతీలాగా చేసేసుకొని వాటిని ఇలా నెమ్మదిగా రౌండ్స్ తీసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది పని. ఎక్కువ లేట్ అయితే అస్సలు పట్టదు, ఈజీగానే అయిపోతుంది. నేనైతే ముందుగా ఒక 2 చపాతీలాగా చేసేసుకొని తర్వాత రెండిట్లో రౌండ్స్ తీసేసుకున్నాను. సో అందుకే లేట్ అవుతుంది వీడియో. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే రౌండ్స్ని చేసేసుకోవాలి, చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో. నెక్స్ట్ వచ్చేసి ఒక స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసినాక ఆయిల్ హీట్ అయ్యే వరకు అలాగే ఉంచండి. నెక్స్ట్ మనమైతే ఏవైతే రౌండ్స్ తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసి ఉంచామో వాటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసేసేయండి.
అందులో వేసే ముందు ఫస్ట్ స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. హైలో ఉంచి వేసామనుకో అవి మాడి చెక్కలు అయిపోతాయి మొత్తము. సో చిన్నగా పెట్టేసుకొని వేసిన తర్వాత హైలో పెట్టేసుకుంటే ఏం ప్రాబ్లం అవ్వదు. ఆయిల్లో వీటిని వేయడం అయిపోయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఆగినాక వీటిని రిటర్న్ తిప్పేసుకోండి. చూసారు కదా, నేనైతే ఇలా రిటర్న్ తిప్పేసుకున్నాను. ఒక సైడ్ అయితే మొత్తం కాలినవి. 2 సైడ్స్ మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసేసుకోండి. ఇంతే, సింపుల్, అయిపోయింది. చూడండి ఒకసారి ఎంత పఫీగా వచ్చినాయో. ఇదిగో ప్రెస్ చేస్తే కూడా చాలా మెత్తగా అయితే ఉన్నాయి. నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అండ్ మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేసి మీకు ఎలా సెట్ అయిందో అని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.